వెల్కమ్ టు TG24 టీవీ. నేను సమర్థ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని SR నాయక్ నగర్ లో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా జెండా ఎగరవేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సుంఖవల్లి వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు పట్టివేలు పట్వారీగా రద్దు చేయడం కానీ, కిలో ₹2 కానీ, మహిళా రిజర్వేషన్ తేవడం కానీ, మహిళలకు హక్కు కల్పించడంలో కానీ, అదేవిధంగా పక్కా ఇల్లు నిర్మించడంలో కానీ, బడుగు బలహీన వర్గాలకి ఎన్నో విధాలుగా రాజకీయ చైతన్యం తీసుకొచ్చి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హైదరాబాద్లో జూనియర్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్డు కానీ, హైటెక్ సిటీ కానీ తేవడమే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా సైబరాబాద్లో అనే ఒక నగరాన్ని నిర్మించిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్, రమేష్, సుబ్రహ్మణ్యం, యేసుబాబు, మధు, ఈశ్వర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అన్న ఎన్టీ రామారావు గారు 43 సంవత్సరాల క్రితం ఇదే రోజున పార్టీని పెట్టి 8 నెలల్లో కనీ విని ఎరగని రీతిలో అత్యంత మెజారిటీతో రాజకీయంలోకి రావడం జరిగింది. అప్పుడు వరకు రాజకీయం అనేది ఎవరికి అంతగా తెలియదు. రాజకీయం అంటే ఏంటి నేర్పిన మహానుభావుడు ఆయన. అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చాక ఇక్కడ పట్టివేలు పట్వారీ వ్యవస్థ కానీ, మహిళా రిజర్వేషన్లు కానీ, అదేవిధంగా పక్కా ఇళ్ళు కానీ, అదేవిధంగా కిలో ₹2 బియ్యం కానీ, అలా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాలైన సంస్కరణలు, ఎన్నో రకమైన పరిపాలనా విధానానికి సంబంధించి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో విధాలుగా రాజకీయంగా ముందుకు తీసుకొచ్చారు. బీసీలకి ఒక రాజ్యాధికారాన్ని తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ హైటెక్ సిటీ కానీ, జినోమ్ వ్యాలీ కానీ, అదేవిధంగా అవుట్రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, హైదరాబాద్ డెవలప్ అయిందంటే తెలుగుదేశం పార్టీ వల్ల డెవలప్ అయింది. ఇది ఎవరో కూడా దాన్ని చెరపలేరు దాన్ని. అదేవిధంగా దీపం పథకం కానీ ఏది ఇచ్చినా సరే మహిళా రిజర్వేషన్తో పాటు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సమకూర్చింది. వచ్చిన పార్టీలు ఏ పార్టీలు కూడా చెప్పుకుంటాకి ఇది చేయము అనేది ఏది లేదు. తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణతో ఉంటుంది. 43 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నదే అత్యధిక మెజార్టీతో కూడా వస్తుంది. అలా బతికుందంటే అది అతిశయోక్తి కాదు. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ యొక్క బలము, ఆయన తీసుకున్న సంస్కరణల వల్లే ఈ రకంగా ముందుకెళ్తున్నాము. రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా బలమైన పూర్వవైభవం తప్పమని తెలియజేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.